వావ్ చోటు జింకా, నువ్వు చాలా కష్టపడతావు. కర్రలంత బరువున్నా కూడా నువ్వసలేమీ పట్టించుకోవడం లేదు. ఏం చెప్పను, నాకు చాలా బలం ఉంది. అసలు నేనేం దీని గురించి పట్టించుకోవటం లేదు. నా నడువంతా విరిగిపోయేలా ఉంది. బ్లూ వరల్డ్ అడవిలో జంతువులు అలాగే పక్షులు ఎంతో కష్టపడుతూ తమ పనులు చేసుకుంటూ ఉన్నాయి. కాని ఎప్పటిలాగే చోటు జింక మాత్రం ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంది. తనకి వీపు మీద కర్రలు మోసుకుంటూ వెళుతూ రాము ఏనుగు కనిపించింది. అరే రాము ఏనుగు, నువ్వు ఏనుగు అయ్యుండి గాడిదల బరువునెందుకు మోసుకెళ్తున్నావు? ఆ కర్రలన్నింటినీ వీపు మీద పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అరే చోటు జింకా, నీకీ విషయం తెలీదా? వర్షాకాలం దగ్గరలోనే ఉంది. అరే దగ్గరలో ఉంటే ఏమైంది? వర్షం పడితే స్నానం చేయొచ్చంతే కదా. నువ్వు మర్చిపోయావా? ఈరోజు మనం గ్రీన్లాండ్ అడవికి వెళ్ళాలి తిరగడానికి. విషయం స్నానం గురించి కాదు. నాకు ఈ వర్షం నుండి తప్పించుకోవడానికి ఒక బలమైన ఇల్లు కావాలి. అందుకే నేను కర్రలు పోగు చేసుకుంటున్నాను. ఎందుకంటే వర్షాకాలం రాకముందే ఒక మంచి ఇల్లు కట్టుకుందామని. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? వర్షాకాలానికి ఇంకా 2 నెలల సమయం ఉంది. ఎప్పటి నుండి ఎందుకంత ఆలోచన? ఈ రోజు సంగతి ఈ రోజు చూడు.